నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. ఒక ఎవరి జీవితంలో రకరకాల కోరికలు ఉంటాయి. ఒక్క కోరికతోటే జీవితం అవ్వదు కదా. రకరకాల స్టేజెస్ లో రకరకాల కోరికలు ఉంటాయి. ఈ కోరికల్ని అందరూ అన్ని వేళల్లో రకరకాల రెమెడీస్ చేయటంలోనూ, లేకపోతే దానాలు, జపాలు, హోమాలు, ఇవన్నీ అందరికీ స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నిత్య దైనందిన జీవితంలో ఏమైనా కొన్ని ఇంక్లూడ్ చేసుకుంటే మన కోరికలు నెరవేరే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. అయ్యో, మనము ఇప్పటి వరకు కూడా చాలా కూడా చెప్పి ఉన్నాం. లైక్ ఈ దీపారాధనతో ఈ విధమైనటువంటి పరిస్థితి కానీ, లేదా ఈ విధంగా మీరు బట్టలను మెయింటైన్ చేస్తే శుక్రుడు యాక్టివేషన్లో ఉంటాడని కానీ, ఇలా మనం ఎన్నో కూడా చెప్పి ఉన్నాము. కనుక మరొకసారి వీరికి ఒక కొత్త మార్గంగా కానీ, ఒక కొత్త రూట్ అంటే రోడ్ వేసేటువంటి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఈ యొక్క రెమెడీస్, స్మార్ట్ రెమెడీస్ అంటేనే ఎంతో అద్భుతం. ఇవి మీరు తప్పకుండా చేయండి. నమ్మకంగా చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది, ఖచ్చితంగా కూడా ఉంటుంది. ఎందుకంటే నేను అన్ని చేసుకున్న తర్వాతనే మీకు చెప్పడం జరుగుతుంది. ఏదో నేను చూసి చెప్పడం అనేటువంటిది ఉండదు. కనుక మీకోసమే చాలా తక్కువ వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది వాస్తవానికి. ఎందుకంటే వీటి మీద పరిశోధన చేసి ఇచ్చేటువంటి పరిస్థితి. కనుక ఎవరైతే ఇప్పుడు ఒక విషయం అమ్మా, ఒక వివాహం జరిగేటువంటి సందర్భంలో మనకు ముందుగా ఏం చేస్తారు? పసుపును దంచుతూ ఉంటారు. హెల్దీ అని చెప్పి ఇప్పుడు ఈ మధ్యలో హెల్దీ అనే స్నానం, అదొకటి. అంటే పసుపు స్నానాలు రాసుకోవడము, మంగళ స్నానాలని ఇప్పుడు ఒక రేంజ్ లో హల్దీ ఫంక్షన్స్ జరుగుతున్నాయి. నార్త్ స్టైల్. దాని అర్థం ఏమిటి? ఒక వివాహం జరిగే ముందు పసుపు నీటితో స్నానము అనేటువంటిది ఎంతో శుభాన్ని ఇస్తుంది. అమంగళకరమైనటువంటి ఏదైతే ఉన్నా కూడా మనకు తెలియకుండానే కొంత నెగిటివ్ మన చుట్టూ ఉన్నా కూడా వీనికి ఏమవుతుంది లేదా పెళ్ళి, ఎన్నో సంబంధాలు చూస్తున్నారు, సెట్ కాదు అనేటువంటి మాటలు, ఇలాంటివి ఎన్నో కూడా ఫలానా రాజు అనేటువంటి వ్యక్తి నుండి వచ్చి అక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఇదంతా క్లీన్ కావాలి అంటే మీరు ఏం చేయాలి? ఒక వివాహము కోసం ఎదురు చూస్తుండేటువంటి వారు ప్రతిరోజు కూడా స్నానం చేసేటువంటి నీటిలో ఇంత పసుపును వేసుకొని స్నానం చేయండి. మొత్తం ఒక పసుపు మొత్తం గుమ్మరించుకోండి. స్నానం చేయమని మనం చెప్పడం లేదు. కొంత పసుపును వేయండి. ఆ పసుపును వేసుకొని స్నానం చేసేటువంటి సందర్భంలో ఆ అమ్మవారు మీకు పూర్తిగా పసుపు స్నానాన్ని ఇస్తుంది. మంగళ స్నానాలు అంతే. అదొకటి గుర్తుంచుకొని తప్పకుండా స్నానం చేసేటువంటి నీటిలో కాస్త ఒక చిటికెడు పసుపును వేసుకొని స్నానాది కార్యక్రమాలు చేయడం వల్ల శీఘ్రంగా మీకు వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఇక కొందరు పేరు ప్రఖ్యాతల కోసం కానీ, లేదా సినీ ఇండస్ట్రీ కావచ్చును, లేదా ఎవరైనా కూడా అయ్యో నేను ఇంతేనా, ఇక్కడేనా, నేను నలుగురికి పరిచయం కావాలి కదా, లేదా ఇలాంటి ఆలోచనలో ఉండేటువంటి వారు, జాబ్లో నాకు మంచి నేమ్ రావాలి, మంచిగా నేను మా బాస్ నన్ను మెచ్చుకోవాలి అనుకునే, అంటే ఇప్పుడు మనం ఎంత పని చేసినా కొందరు మెచ్చుకోరు, ఇక అది వేరే విషయం. ఇక మనం కొందరు తెల్ల బట్టల వెనుక చిల్లర బుద్ధి ఉంటుంది, వాస్తవానికి అనకూడదు కానీ, విన్నరా? అది కామన్, అది మనం మార్చలేము. ఇక పేరు ప్రఖ్యాతలు అనేటువంటి వారికి రావాలి అనుకుంటే రోజ్ వాటర్ మీరు న్యాచురల్గా చేసుకున్నా పర్వాలేదు. ఒక 4-5 గులాబీ పువ్వులను, చక్కటి సెంటు గులాబీలను తీసుకొని వాటిని చక్కగా కూడా మీరు స్నానం చేసేటువంటి బకెట్లో వేసి ఒక అరగంట అలా నానబెట్టిన తర్వాత మీరు ఆ యొక్క రెక్కలను తీసేసి గట్టిగా స్నానం చేసినా కూడా రోజ్ వాటర్ అవుతుంది. ఇది కూడా గమనించుకోండి. దీని వలన
పేరు ప్రఖ్యాతలు అద్భుతంగా మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. పిల్లల ఉన్నతమైనటువంటి చదువు కోసమైనా కూడా మీరు ఇది చేయొచ్చు. విన్నారా? స్కూల్లో వారు అద్భుతంగా చదువుతారు, వారికి అద్భుతమైన మార్క్స్ వస్తేనే వారి పేరు వస్తుంది కదా ఒకటి. ఇక ఎదుగుదల, ఇది అందరికీ కావాలి. విన్నారా? ఎదుగుదల అనేటువంటిది ఒక 30 years లేదా 28 years ఆఫ్టర్ ఉండేటువంటి ఏజ్ ఉండేటువంటి వారందరికీ కూడా ఎందులోనైనా ఎదుగుదల కావాలి. అది మీ కుటుంబంలోన, సంతాన పరంగాన, వివాహ పరంగాన, జాబ్ పరంగాన, వ్యాపార పరంగాన, లేదా ఎలాంటి ఎదుగుదలకైనా కూడా రాక్ సాల్ట్ అంటే గల్ల ఉప్పు అంటారు, దొడ్డుప్పు, రాళ్ళ ఉప్పు, ఇది వేసుకొని అంటే కొందరు అంటారు ఈ రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే వెంట్రుకలు ఊడిపోతున్నాయి కదా గురువు గారు అంటే, రోజైతే తల స్నానం అయితే చేయరు కదా. విన్నారా? వారానికి ఒక రోజు పెట్టుకోండి. ఆ రోజు ఈ యొక్క రాక్ సాల్ట్తో స్నానం చేయండి. తప్పకుండా ఆదివారం పెట్టుకోండి. సూర్యుడే కదా ఎదుగుదలకు, మంచి గొప్ప పేరు ప్రఖ్యాతలు. సో ఆ విధంగా మళ్ళా ఇది చేస్తూ ఇంట్లో పెద్దవారిని దూషించిన, పెద్దవారికి రివర్స్ మాట్లాడినా కూడా మైనసే అవుతుంది, గుర్తుంచుకోండి. ఇక ఇంకొక హైలైట్ విషయం ఏమిటి అంటే కనుదిష్టి. అంటే ఇది అందరికీ ఉండేదే, ఎప్పుడు ఉండేదే. దీని మీద 100 వీడియోలు చేసినా తప్పులేదు. విన్నారా? అసలు నిజంగా అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టే అటువంటి పరిస్థితి కూడా ఉంది కాలంలో. ఇది కూడా కనుదిష్టే. ఏం లేవు కదరా నాయన, నువ్వు వచ్చి నా దగ్గర బతుకురా అని చెప్పి వానికి నెలకు 20,000, 25,000, 30,000 సోర్సు చూపెట్టినటువంటి వారికి కూడా మనం అంటే మన మీద ఎంతో కొంత ఏడుపు ఉంటుంది. అంటే ఒక రేంజు మనకి 0 పొజిషన్ నుండి ఏకదం 25,000-30,000 కనబడేసరికి ఇప్పుడు ఇంకా నేను పైకి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఎవరికైనా దమ్ము ఉండాలి, విషయం ఉండాలి. ఎండ్లనైనా విషయం ఉంటే నీకు ఎదుగుదల కావచ్చును, లేదా ఏ కనుదిష్టి ఉన్నా దానికి సంబంధించింది చేసుకొని ముందుకు పోగలుగుతావు. ఇప్పుడు నీ దగ్గర మ్యాటర్ లేనప్పుడు మనం ఏం చేస్తాం? విన్నారా? దమ్ము, ఇప్పుడు ఒక మంత్ర బలం కానీ, లేదా అద్భుతంగా కార్ డ్రైవింగ్ రావాలి, మనకి అద్భుతంగా నడపనాద్దా, మన చేతిలో కారు పెడితే వీడు తీసుకుపోయి దేనికి పెట్టేది తెలియదు. భయం ఉంటుంది. నా లెక్క కారు అనుకున్నా పక్కన భయం. కనుక ఇంకా ఏదైనా విషయం కనుక కాఫీ పౌడర్ను కొంత వేసుకోండి, మొత్తం కాఫీ పెట్టుకోకండి. ఇక మళ్ళీ దీన్ని కట్ చేసి ఎవరో ఏదో చేస్తారు, ఏందే కాఫీ పౌడర్ అని చెప్పి కూడా మళ్ళీ ఎక్కిరించే వాళ్ళు ఉన్నారు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక వ్యక్తి మొత్తానికి మాయమైపోయాడు, కనబడటం లేదు, మళ్ళీ ఎట్లా క్లిక్ కావాలి? మంచిగా ముందుకెళ్తాము. ఇక్కడ ఏది ఎవరిది కాదు, అందరిది. ఎవరికి వారికి ఉండేటువంటి ఫాలోవర్స్ వారికే ఉంటారు, వారి పరిస్థితి వారిది. కనుక ఇక్కడ కనుదిష్టి ఉండేటువంటి వారు కాఫీ పౌడర్ను కొంత వేసుకొని స్నానం చేయాలి. మళ్ళీ ఇక్కడ బ్రూవా, నెస్కెఫియా అని చెప్పి కామెంట్ పెట్టండి. మీ ఇంట్లో ఏది ఉంటే అది కొంచెం కాఫీ పౌడర్ వాటర్ లో వేసుకొని స్నానం చేయండి, ఎంత కొంత. ఇక మరొక విషయం ఏమిటి అంటే లగ్జరీ లైఫ్ కావాలి అన్న, సొంత ఇంటి కళ అని కానీ, లగ్జరీ లైఫ్ కానీ, చక్కటి కారు కావచ్చును, అద్భుతమైనటువంటి భార్యను మీరు పొందాలి అనుకున్న, అద్భుతమైనటువంటి భర్త ప్రేమను పొందాలి అనుకున్న, భార్య ప్రేమను పొందాలి అనుకున్న, అన్యోన్యమైనటువంటి జీవితం గడపాలి అనుకున్నా కూడా పటికము వైట్ కలర్లో ఉంటుంది కదా, అది కొంత నీటిలో వేసి స్నానం చేయడం వల్ల శుక్రుడు బలోపేతం చెంది మీకు అర్థించుకోండి. ఇవి చేసుకోవచ్చు. కొన్ని సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి ఇవి డెఫినెట్ గా ప్రత్యామ్నాయాలుగా పనిచేస్తాయని చెప్తున్నారు. చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్తే.